పల్నాడు జిల్లాలో పోలీసుల వేధింపులు మరోసారి కలకలం రేపుతున్నాయి. మాచవరం ఎస్ఐ పవన్ కుమార్ వేధించాడని కొత్త గణేశునిపాడు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త బొంత పెద్ద గురవయ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పురుగుల మందు తాగడంతో పరిస్థితి విషమించి పిడుగురాళ్లలోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. 2023లో పొలం కోసం జరిగిన ఘర్షణలో టీడీపీకి చెందిన నంబూల గంగాద్రి సింగరయ్య తన భర్తపై దాడి చేశారని, అప్పట్లో వారిపై కేసు నమోదు చేశామని గురవయ్య భార్య రమాదేవి తెలిపారు. అయితే ఆ కేసులో రాజీ పడాలని టీడీపీ నాయకులతో పాటు మాచవరం ఎస్ఐ పవన్ కుమార్ కూడా తన భర్తను పోలీస్ స్టేషన్కు పిలిపించి వేధించారని ఆరోపిస్తున్నారు ఆమె భార్య. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆ గంగా అతను నమ్ముల గంగా అనే అతను మా ఇంటి మీదకి వచ్చి ఆడవాళ్ళని లేకుండా తిట్టాడు. నమ్ముల గంగా నమ్ముల సింగరయ్య కన్నెన్నారు ముగ్గురు వచ్చి ఇంటి మీదకి ఎట్టబడితే అట్ట ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడినా కానీ మేము సర్లేని వదిలేసాము. ఊరు వదిలిపెట్టి కూడా వెళ్ళి 2 సంవత్సరాలు బయటే బతికాము. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.